కొన్ని బాదిరి ప్రశ్నలు సాధిద్దాం. y = x, x = 6 మరియు y = 0 రేఖలు ఏర్పరచు త్రిభుజ వైశాల్యం ఎంత? y = 0 అంటే x అక్షం, మళ్ళా y = x అంటే ఇక్కడ 45 డిగ్రీలు చేసేటువంటి ఇది. x = 6, 2, 4, 6. ఈ అక్షం, ఈ లైను, ఇది y = x. ఈ త్రిభుజపు వైశాల్యం అడుగుతున్నాడు. ఈ త్రిభుజపు వైశాల్యం అడిగితే హాఫ్ భూమి ఇంటూ ఎత్తు వాడదలుచుకున్నాం మనం. ఇక్కడ భూమి ఇది 0 కాబట్టి 6 యూనిట్లు భూమి. ఎత్తు కావాలి మనకు. ఇక్కడ y = x అనేది గమనించాలి. దీని మీద ఉన్న ప్రతి బిందువుకి x నిరూపకం 6, కానీ ఈ బిందువు దీని మీద కూడా ఉంది. దీని మీద కూడా ఉండటం మూలాన y నిరూపకం x నిరూపకం సమానం కావాలి. కాబట్టి ఇది 6, 6 అనే బిందువు. ఈ బిందువు నుండి లంబం గీస్తే x అక్షానికి ఈ పొడవు 6, ఇది కూడా 6. కాబట్టి ఎత్తు వచ్చి 6. వైశాల్యం = హాఫ్ భూమి 6 ఇంటూ ఎత్తు 6 స్క్వేర్ యూనిట్స్, 18 స్క్వేర్ యూనిట్స్. రెండు సంఖ్యలు ఉన్నాయట, వాటి మొత్తం 1000. వాటి వర్గాల భేదం 2,56,000. ఆ సంఖ్యలు ఏమిటో కనుక్కోవాలి. ఆ సంఖ్యలు AB అనుకుందాం. సో A + B వచ్చి 1000. వాటిలో పెద్దది B అనుకుంటే, లేకపోతే A అనుకుంటే A² - B² = 2,56,000. ఇప్పుడు A² - B² అంటే A + B ఇంటూ A - B కాబట్టి మనకు A - B = A² - B² A + B 2,56,000 బై 1000, 256. A - B విలువ 256, A + B వచ్చి 1000. ఈ రెండు యాడ్ చేస్తే 2A = 1,256. A = 628. A + B 1000 కాబట్టి B వచ్చి 372. కాబట్టి B విలువ 372, A విలువ 628. 141x + 93y = 189. 93x + 141y = 45లను సాధించండి. ఇప్పుడు ఈ అంకెలు చూస్తుంటే మామూలుగా దీన్ని 93 పెట్టి మల్టిప్లై చేసి, దీన్ని మళ్ళా 141 పెట్టి మల్టిప్లై చేసి చేయొచ్చు లెక్క. కానీ అంతకన్నా ఈ అంకెలు చూడంగానే ఒక ఐడియా రావాలి. వీటిని కూడితే ఏమవుతుంది? 141 + x మళ్ళీ 93x యాడ్ చేసామనుకోండి, 1 3 4, 9 4 13, 234x ప్లస్ మళ్ళీ ఇక్కడ 93 + 141 కాబట్టి 234y = ఇక్కడ 189 + 45 అంటే కూడా 234. మొత్తం త్రూఅవుట్ 234 క్యాన్సిల్ చేసేస్తే x + y = 1. ఇప్పుడు మనకు దీన్ని 93 పెట్టి అచ్చవేస్తే 93x + 93y = 93. ఫస్ట్ ఈక్వేషన్ 141x ప్లస్ 93y = 189.
ఇప్పుడు ఈ రెండో ఈక్వేషన్ నుంచి మొదటి ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తే ఈ 93y 93y పోతాయి. 141 మైనస్ 93 48x ఈజ్ ఈక్వల్ టు 189 మైనస్ 93 96. x ఈక్వల్ టు 96 బై 48 ఈజ్ ఈక్వల్ టు 2. x ప్లస్ y 1 అంచేత y ఈజ్ ఈక్వల్ టు -1. చూడండి ఎంత తేలిగ్గా వచ్చేసిందో. అలా కాకుండా బొత్తిగా మెకానికల్గా దీన్నేమో 93 పెట్టి మల్టిప్లై చేసి దీన్ని 141 పెట్టి మల్టిప్లై చేసి అలాగ సాధించడం మొదలెడితే వస్తుంది లెక్క. కాకపోతే చాలా లెంది, తప్పులు పడే అవకాశం కూడా ఉంటుంది. చేత ఈ అంకెలు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక్కడ ఏమన్నా సౌలభ్యం ఉండేట్టుగా ఇచ్చాడా అని. ఇప్పుడు రెండు రేఖీయ సమీకరణాలు ఇచ్చాడు. 2x ప్లస్ 3y ఈక్వల్ టు 7 ఒకటి, 2ax ప్లస్ a ప్లస్ b ఇంటూ y ఈక్వల్ టు 28. వీటికి ఉమ్మడి సాధనలు అనంత సంఖ్యాకంగా ఉన్నాయట. వీటిని జామితీయంగా చూస్తే ఇదొక లైను, ఇదొక లైను. రెండు లైన్లకి ఇన్ఫైనిట్లీ మెనీ కామన్ పాయింట్స్ ఉంటే కనుక ఆ రెండు సేమ్ లైన్ అయి ఉండాలి. కాబట్టి ఈ రెండు కూడా సేమ్ లైన్. సేమ్ లైన్ అవ్వాలంటే కోఎఫిషియెంట్స్ ప్రపోర్షనల్గా ఉండాలి. కాబట్టి 2a/2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b/3 ఈజ్ ఈక్వల్ టు 28/7. యాక్చువల్గా ఏంటంటే స్టాండర్డ్ ఫార్ములా పెట్టి ఇటు పక్కకు -28 తీసుకొచ్చి మళ్ళీ దీన్ని 7 కూడా -7 తీసుకొచ్చి -28/-7 రాసుకోవచ్చు. కానీ రెండు కూడా ఈజ్ ఈక్వల్ టు అని కాన్స్టెంట్ పదాలు రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వేయచ్చు. ఒకటి లెఫ్ట్లో ఉండి ఒకటి ఇలా ఉంటే కనుక అయితే దీన్ని ఇటుకన్నా తీసుకురావాలి, లేకుంటే దీన్ని ఇటన్నా పంపించాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b/3 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఏ ఈక్వల్ టు 4. ఇక్కడ a ప్లస్ b ఈక్వల్ టు 12. అంటే a ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 8. కాబట్టి b ఈక్వల్ టు 2a. ఇది రైట్. రెండు వరుస సంఖ్యల వర్గాల భేదం 13 అయితే వాళ్ళలోని పెద్ద సంఖ్య ఎంత? వరుస సంఖ్యలను ఎప్పుడైతే అన్నాడో అవి పూర్ణాంకాలు అయ్యి ఉండాలి డెఫినెట్గాను. ఒకటి ఏ మరొకటి a+1 అనుకుంటే a+1 హోల్ స్క్వేర్ మైనస్ a² ఈజ్ ఈక్వల్ టు 13. a² ఎక్స్పాండ్ చేసి a² క్యాన్సిల్ చేస్తే 2a+1 ఈజ్ ఈక్వల్ టు 13. సో a ఈక్వల్ టు 6. కానీ మనం పెద్ద సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. మనం ఒకటి a అనుకున్నాం, ఒకటి a+1 అనుకున్నాం. పెద్ద సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 7. కాబట్టి పెద్ద సంఖ్య 7, చిన్న సంఖ్య 6 అన్నమాట. 2x మైనస్ 3/x ఈక్వల్ టు 5. అది ఇచ్చింది మనకు. మొత్తం రెండు ప్రక్కల x పెట్టి h వేస్తే 2x² మైనస్ 3 ఈక్వల్ టు 5x. 2x² మైనస్ 5x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 6. 2x² మైనస్ 6x ప్లస్ x మైనస్ 3 ఈక్వల్ టు 0. 2x ఇంటూ x మైనస్ 3 ప్లస్ 1 ఇంటూ x మైనస్ 3 ఈక్వల్ టు 0. 2x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 3 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు -12 ఆర్ 3. కాబట్టి xకి రెండు విలువలు ఉన్నాయి, -12 లేక 3. ఇప్పుడు ax² ప్లస్ bx ప్లస్ c అనేది సంపూర్ణ వర్గం. అంటే ఒకదాని పర్ఫెక్ట్ స్క్వేర్ అది. అంటే ఒక ఫస్ట్ డిగ్రీ
ఎక్స్ప్రెషన్ యొక్క స్క్వేర్ అది. అలాంటప్పుడు బి స్క్వేర్ని ఏసీఎల్లో వ్యక్తపరచండి అంటున్నారు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ని ఇలా రాసుకోవచ్చు, 2 ఇంటూ ఏ ఇంటూ. ఇప్పుడు మనకు దీనికి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని తెలుసు. కానీ ఇది కనుక 0 కాకపోతే బి స్క్వేర్ మైనస్ 4ac ప్లస్ చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది, మైనస్ చేసినప్పుడు మరొక వాల్యూ వస్తుంది ఎక్స్కి. అనగా రెండు వేరే వేరే మూలాలు వస్తాయి. కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు ఒకటే మూలం రావాలి. అందువల్ల బి స్క్వేర్ మైనస్ 4ac 0. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రతిసారి ఇలా రాసుకొని చేయటం కాదు. నేను ఎందుకు అలా వేస్తున్నామని మీకు తెలియడం కోసం ఇలా వేశాను, కానీ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బి స్క్వేర్ మైనస్ 4ac 0 అవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు, అనగా బి స్క్వేర్ ఈక్వల్ టు 4ac. కాబట్టి బి స్క్వేర్ని ఏసీఎల్లో వ్యక్తపరిచాం. అరవై 63, 65, 67 వగైరా వగైరా. అంటే ఇక్కడ ఇది ఒక అంక శ్రేణి. ఇక్కడ మొదటి పదం 63, పదాంతరం 2. ఇది మరొక అంక శ్రేణి. ఇది మొదటి పదం 3, పదాంతరం ఏమో 7. వీటిలో ఇందులో ఇందులో ఒక పదం, ఇందులో అంటే ఇందులో 10వ పదం, ఇందులో 10వ పదం సమానము, లేకపోతే ఇందులో 20వ పదం, ఇందులో 20వ పదం సమానము, అట్లా అయ్యేటే ఉన్నాయట ఇవి. అవన్నీ ఎంత కావాలి అని అడుగుతున్నాడు. ఇప్పుడు దీనిలో ఎంత టర్మ్ ఏమవుతుంది? ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ డి అంటే ఎంత? 2, అనగా 2n మైనస్ 2 ప్లస్ 63 ప్లస్ 61. మొదటి శ్రేణిలోని ఎన్నో పదం. ఇక రెండవ శ్రేణిలో ఎన్నో పదం ఏమవుతుంది? మొదటి పదం ప్లస్ n-1 ఇంటూ ఇక్కడ డి 7, 7n మైనస్ 7 ప్లస్ 3 మైనస్ 4. సో దీనిలో ఎంత పదం ఇంత, దీనిలోని ఎంత పదం ఏమో 7n మైనస్ 4. అవి రెండు సమానం అని ఇచ్చాడు మనకు. సో 2n ప్లస్ 61 ఈజ్ ఈక్వల్ టు 7n మైనస్ 4. ఈ 4 ఇటు తీసుకొస్తే 65 ఈజ్ ఈక్వల్ టు 5n, n ఈక్వల్ టు 13. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 13. అది మన ప్రశ్నకు సమాధానం. ఇది ఒక అంక శ్రేణి, ఇది ఒక అంక శ్రేణి. ఈ శ్రేణికి ఈ శ్రేణిలో ఎంత పదం సేమ్ అట. ఎప్పుడు అవుతుంది అలాగా అంటే ఇందులో 13వ పదం, ఇందులో 13వ పదం సేమ్ అన్నమాట. ఏబీసీలు అంక శ్రేణిలో ఉండి ఏ ధనాత్మకం అయితే కింది వాటిల్లో ఈ 3 జీపీలో ఉన్నాయా, ఈ 3 గుణ శ్రేణిలో ఉన్నాయా, ఈ 3 గుణ శ్రేణిలో ఉన్నాయా, ఈ 3 గుణ శ్రేణిలో ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఇవి అంక శ్రేణిలో ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2b. ఇప్పుడు గుణశ్రేణిలో ఉంటే 3 కనుక మొదటి దానిది చివరి దానిది లబ్ధం వచ్చి మధ్యదానికి స్క్వేర్ కావాలి. ఇప్పుడు ఇక్కడ 4 అట్రాక్టివ్గా కనబడుతుంది. 4 చూద్దాం. 4 జీపీ అనిపిస్తుంది. 4లో మొదటి పదం ఇంటూ చివరి పదం. ఏ ప్లస్ సి అంటే 2b కాబట్టి అంటే ఏ పవర్ బి హోల్ స్క్వేర్. మొదటి పదము ఇంటూ మూడవ పదము ఈజ్ ఈక్వల్ టు మధ్య పదము స్క్వేర్, అంటే ఇది జీపీలో ఉన్నట్టే. దేర్ఫోర్ 4లోని త్రికం జీపీలో ఉన్నది. ఒక గుణశ్రేణిలో మూడవ పదం 24, ఆరవ పదం 192,
ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది 10వ పదం. మొదటి పదం ఏ, తర్వాత కామన్ రేషియో వచ్చి 6 అనుకుంటే 3వ పదం అంటే AR², అది 24. AR⁵ అది ఎంత? 192. 10వ పదం కావాలట, అంటే AR⁹ కావాలి. ఇది కావాలి మనం. AR² తెలుసు, AR² 24, AR⁵ ఏమో 192. కాబట్టి ఓదాన్ని డివైడ్ చేస్తే AR⁵ బై AR², ఇది R³ 192/24. అయితే 12 కొట్టేద్దాం, 8. R³ 8 అంటే R2. R2 అయితే AR² 24 కాబట్టి R ఏమో 2 కాబట్టి A వచ్చి 6 కావాలి. AR⁹ is equal to 6 into 2⁹. 2⁹ కావాల్సి వస్తే 6 into 2³ 8 కాబట్టి 8 into 8 into 8. సో 64, 48. రెండు 7 30 72. కాబట్టి 10వ పదం 3072. 1 + 2 + 3 + so on up to n by 1 + 3 + 5 + so on up to 2n-1 యొక్క విలువను n-లో కనుగొనండి. పైన మొట్టమొదటి n సహజ సంఖ్యల మొత్తం ఉంది. దాని సూత్రం తెలుసు మనకు, n × n+1/2. ఇంటూ 1/1, తర్వాత 3, తర్వాత 5. ఇదేమో nవ బేసి సంఖ్య కాబట్టి మొదటి n బేసి సంఖ్యల మొత్తం. దీనికి కూడా సూత్రం ఉంది, n². కాబట్టి ఈ n ఈ స్క్వేర్లో కొట్టుకుపోతుంది. n+1/2n. కాబట్టి దీని విలువ nలో n+1/2n. 0, 0 మరియు a cos α b sin α బిందువులను కలిపే సరళ రేఖ సమీకరణాన్ని కనుక్కోవాలి. మనం ఏ సరళ రేఖ అయితే సమీకరణం కనుక్కోవాలో అది మూల బిందువు గుండా పోతున్నది కాబట్టి దానికి స్థిరపదం ఉండదు, 0 అన్నమాట. కాబట్టి సరళ రేఖ 0, 0 గుండా పోతున్నది కాబట్టి దాని సమీకరణం y = mx రూపంలో ఉంటుంది. m అంటే వాలు, వాలు కట్టడానికి డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్. m = b sin α -0 by a cos α -0. అంటే b/a
tan ఆల్ఫా. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు mx కదా దాని సమీకరణం. y ఈక్వల్ టు b/a tan ఆల్ఫా ఇంటూ x లేక ay ఈక్వల్ టు b tan ఆల్ఫా x అనేది సరళ రేఖ సమీకరణం. ఇక్కడ a0 0b 1 ఇవి సరేఖీయాలని ఇచ్చాడు. 1/a + 1/b విలువ ఎంత అని అడుగుతున్నాడు. దీనికి ఇప్పుడు a0 గుండా పోతుంది అంటే అర్థం ఏంటి? ఇది a0 0b అంటే మన సరళ రేఖ x అంతర్ఖండం ఏమో a చేస్తున్నది, y అంతర్ఖండం b చేస్తున్నది. అలాంటప్పుడు సరళ రేఖ సమీకరణం ఏంటి? x/a + y/b = 1. కానీ ఇప్పుడు ఇంతవరకు వాడాం మనం ఈ రెండు గుండా పోతుంది అని. ఇది వాళ్ళ ఇది ఈ సరళ రేఖ మీద ఉన్నది కాబట్టి దీన్ని తృప్తిపరచాలి 1 1. కాబట్టి 1/a + 1/b = 1. అదే మనం కనుక్కోమన్నది. కాబట్టి మనం కనుక్కోమన్న విలువ 1. 4 - 7 1 - 5 వీటి గుండా పోయే సరళ రేఖ యొక్క సమీకరణాన్ని కనుక్కోవాలి. ఆ సరళ రేఖ మీద సార్వత్రిక బిందువు xy అనుకుంటే ఆ సరళరేఖ xy గుండా పోతుంది, 4 - 7 గుండా కూడా పోతుంది. అంచేత దాని వాలు ఎంత అవుతుంది? వాలు ఈజ్ ఈక్వల్ టు x - 4 y -7 + 7 by x - 4 డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్. ఇప్పుడు ఈ రెండుటి గుండా పోతుంది అని బట్టి దాని ద్వారా వాలు కనుక్కుంటే వాలు ఈజ్ ఈక్వల్ టు -5 - -7 బై 1 - 4. -5 - -7 అంటే -5 + 7 అంటే 2/-3. ఇది వాలే, ఇది అదే లైన్కి వాలు కాబట్టి అవి రెండు సమానం. y + 7 by x - 4 = -2/3. క్రాస్ మల్టిప్లై చేస్తే 3y + 21 = -2x + 8. లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 2x + 3y ఇది 21 - 8 = 0. ఇప్పుడు చెక్ చేద్దాం. 4 - 7 దీని మీద ఉంటుందా ఉండదా? 2 4 8 -21 + 13 0 సరిపోయింది. 1 - 5 దీని మీద ఉంటుందా ఉండదా? 1 2 1 2 3 × -5 -15 ఇది 2 ఇది +13 15 ఇక్కడ -15 0 సరిపోయింది. కాబట్టి ఈ రెండు గుండా పోతున్నది నిజంగానే. రెండు సరూప త్రిభుజాల వైశాల్యాలు 121 cm², 64 cm² అయితే మొదటి త్రిభుజపు ఒక మధ్యగత రేఖ 12.1 cm పొడవు అయితే దానికి అనురూపంగా రెండవ త్రిభుజంలో మధ్యగత రేఖ ఏదైతే ఉంటుందో దాని పొడవు ఎంత? ఇప్పుడు అనురూప భుజాల నిష్పత్తి
ఆర్ అయితే వైశాల్యాల నిష్పత్తి ఆర్ స్క్వేర్ అవుతుందని ఇది మనకు తెలుసు, చాలాసార్లు చేసాము. అందువల్ల ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 121/64 అంటే ఆర్ ఈక్వల్ టు 11/8. ఇప్పుడు భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయో అదే నిష్పత్తిలో మధ్యగత రేఖలు ఉంటాయని మనకు తెలుసు. అందువల్ల 12.1 సెంటీమీటర్స్కు అనురూప మధ్యగత రేఖ పొడవు ఎల్ అయితే 12.1/L ఈజ్ ఈక్వల్ టు 11/8. సో 11L ఈజ్ ఈక్వల్ టు 8 × 12.1. L ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఈ 12.1ని 11తో భాగిస్తే 1.1. L ఈక్వల్ టు 8.8 సెంటీమీటర్స్. L ఈజ్ ఈక్వల్ టు 8.8 సెంటీమీటర్స్. ఒక సమచతుర్భుజి అంటే రాంబస్లోని కర్ణాల మధ్య గల కోణం ఎంత? ఇది మనకి స్టాండర్డ్ ధర్మం. రాంబస్లో కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి. కాబట్టి కోణం ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. కోణం 90 డిగ్రీలు. ఓ కేంద్రంగా కలిగిన వృత్తానికి పి అనే బిందువు నుండి పిఏపిబిలను స్పర్శరేఖలుగా గీస్తే వాని మధ్య కోణం 80 డిగ్రీలు. యాంగిల్ పిఓఏ విలువను కనుక్కోండి. ముందు పటం చేద్దాం. ఇది 80 డిగ్రీలు. ఏబి మనం యాంగిల్ పిఓఏ కనుక్కోవాలి. ఇప్పుడు పిఓఏ త్రిభుజమును పిఓబి త్రిభుజం రెండు కూడా సర్వసమానాలు. ఎందుకని? ఒక బాహ్య బిందువు నుండి గీచిన స్పర్శరేఖల పొడవులు సమానం కాబట్టి పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. ఓఏ ఓబీలు వ్యాసార్థాలు కాబట్టి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. పిబి ఓబీల మధ్య కోణం 90 డిగ్రీలు. పిఏ ఓఏ మధ్య కోణం కూడా 90 డిగ్రీలు. అంచేత అవి రెండు సర్వసమానాలు. ఈ సమానతను బట్టి ఇది 40 అవుతుంది, ఇది 40 అవుతుంది. ఈ యాంగిల్ 40. ఈ యాంగిల్ 90 అని మనకు తెలుసు. 90, 40, 130. పోతే యాంగిల్ పిఓఏ. యాంగిల్ పిఓఏ ట్రయాంగిల్ పిఓఏలో 3 కోణాలు మొత్తం 180 కాబట్టి 40 + 90 130 కాబట్టి ఇది కూడా 50. యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు 180 - 90 + 40 ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీ.
ఒక స్తూపం యొక్క ఘనపరిమాణం ఇచ్చారు, వక్రతల వైశాల్యం ఇచ్చారు, ఇచ్చి దాని వ్యాసార్థం ఎంతో కనుక్కోమంటున్నారు. మామూలే దాని హైట్ ఏమో హెచ్, ఎత్తు హెచ్, వ్యాసార్థం ఆర్ అనుకుంటే ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఆర్ స్క్వేర్ హెచ్ వాల్యూ ఎంత అన్నారు? 49,896. ఇక వక్రతల వైశాల్యం వక్రతల వైశాల్యం ఎంత అవుతుంది? 2πr ఇంటూ హెచ్. $47, 52. ఇప్పుడు పై ఆర్ స్క్వేర్ హెచ్ బై 2πr హెచ్ ఈజ్ ఈక్వల్ టు 49,896 బై 47, 52. ఇప్పుడు పైకి క్యాన్సిల్ అయిపోతుంది, ఆర్ స్క్వేర్లో ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది, హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఎడం పక్కన r/2 వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 49,896 బై 4752. 2 ఇంటూ 12 క్యాన్సిల్ చేద్దాం పైన కింద. 4, 12, 48, 18, 12, 12, 69, 5, 12, 60 బై 12, 3, 12, 36, 115, 9, 12, 108, 72, 396. మళ్ళీ పైన కింద 6 క్యాన్సిల్ చేద్దాం. 6, 36, 55, 9, 54 బై 6, 36. మళ్ళీ 3 క్యాన్సిల్ చేయొచ్చు. మళ్ళీ 11 క్యాన్సిల్ చేయొచ్చు. 11, 121. ఒక 11, 11, 2, 11, 22, 21 బై 2. ఈ రెండు కొట్టుకుపోతాయి. సో 21. r ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. tan theta ఈజ్ ఈక్వల్ టు 1/√7. cosecant square theta మైనస్ secant square theta బై cosecant square theta ప్లస్ secant square theta విలువ కనుక్కోండి. ఇప్పుడు tan theta 1/√7 కాబట్టి sin theta 0 అయితే tan theta 0 అయి ఉండేది. కాబట్టి sin theta 0 కాదు. 0 కాదు కాబట్టి ఇక్కడ మనం లవాన్ని హారాన్ని కూడా sin square theta పెట్టి మల్టిప్లై చేయొచ్చు. cosecant square theta మైనస్ secant square theta బై పైన కింద sin square theta పెట్టి ఎత్తివేస్తే సైను కొసీకెంటు పరస్పరం గుణకార విలోమాలు కాదు 1 మైనస్ sin square theta secant square theta అంటే sin square theta బై cos square theta అంటే tan square theta బై 1 ప్లస్ tan square theta.
tan theta 1/√7, tan square theta 1/7, 1 minus 1/7 by 1 plus 1/7, 6/7 by 8/7, 6/8, 3/4. కాబట్టి మనం కనుక్కోవాల్సిన దాని విలువ 3/4. cos to the power of 4a minus sin to the power of 4a is equal to, ఈ ఆల్టర్నేటివ్స్లో ఏం సరిపోతుందో చూడాలి. cos to the power of 4a minus sin to the power of 4a, దీనికి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ సూత్రం ఫ్యాక్టరైజ్ చేస్తే cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a ఇంటూ cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a, ఇది 1. అంచేత cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a, sin స్క్వేర్ a కాదు, cos స్క్వేర్ a కూడా కాదు, tan స్క్వేర్ a కూడా కాదు. కాబట్టి ఇవేవి కాదు. కాబట్టి 4 సరైన సమాధానం. sin 35 degrees, cos 35 degrees, sin 47 degrees, cos 47 degrees, cos 90 degrees విలువ ఎంత? ఇప్పుడు ఈ లెక్క మనకు చూస్తే 35కి సైన్ ఏమవుతుందో కాస్ ఏమవుతుందో అవేం మనం గుర్తుపెట్టుకునే రూపంలో ఏం లేవు, అవేం గుర్తుపెట్టుకోలేదు అంచేత. కానీ ఇలాంటివి మరి లెక్క ఎందుకు ఇచ్చారంటే బహుశా ఇవన్నీ వీటన్నిటితో పని లేదు అనమాట. అలాగే 47 తాలూకు సైన్లు కోసైన్లు మనకేం తెలియదు. అందుకని ఇక్కడ తెలిసింది ఒకటి ఉంది, cos 90. cos 90 అంటే ఎంత? 0 ఇంటూ ఇవన్నీ ఏం వేసినా కానీ 0నే వస్తుంది. కాబట్టి అసలు ఇక్కడ చేయడానికి ఏం లేదు లెక్క. కాబట్టి ఇది 0. tan 5 డిగ్రీలు ఇంటూ tan 30 డిగ్రీలు ఇంటూ 4 tan 85 డిగ్రీలు విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా tan 5 మనం గుర్తుపెట్టుకునే వాటిలో లేదు, 5 డిగ్రీలు అంచేత దీన్ని ఎలాగో హ్యాండిల్ చేయాలి మనం. సో వాడిచ్చింది tan 5 ఇంటూ tan 30 ఇంటూ 4 tan 85 degrees is equal to tan 5 degrees ఇంటూ tan 30 degrees ఎంత? 1/√3. దీన్ని 4 ఇంటూ tan 90 - 5 కింద రాద్దాం. ఇది tan 5 డిగ్రీలు ఇంటూ 1/√3 ఇంటూ 4 ఇంటూ cot 5 డిగ్రీలు. tan 5 cot 5 క్యాన్సిల్ అయిపోతాయి. 4/√3. కాబట్టి దీని విలువ ఎంత అన్నమాట? 4/√3. x tan theta plus y secant theta is equal to p. x secant theta plus y tan theta is equal to q. అలా అయినప్పుడు ఈ క్రింది వాటిల్లో ఏది నిజం అని అడుగుతున్నాడు. సో మొత్తం మీద కథ అంతా కూడా p² q² రకరకాల కాంబినేషన్లో రాయటం మీద నడుస్తుంది. కాబట్టి p² q² కడదాం ముందు. p² ఈక్వల్ టు x² tan square theta plus y² secant square theta plus 2xy tan theta secant theta. q² equal to
ఎక్స్ స్క్వేర్ సీకెండ్ స్క్వేర్ తీటా ప్లస్ వై స్క్వేర్ ట్యాన్ స్క్వేర్ తీటా ప్లస్ 2xy ట్యాన్ తీటా సీకెండ్ తీటా. ఇప్పుడు ఈ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్లు కనుక ప్రిఫర్ చేస్తే మనకు ఈ రెండు పదాలు అలాగే మిగిలిపోతాయి. యాడ్ చేస్తే పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ యాడ్ చేస్తే యాక్చువల్గా అసలు తేటాలు ఎగిరిపోవు. అందుకని సబ్ట్రాక్షనే అట్రాక్టివ్. క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ చూద్దాం ఏమవుతుంది. క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ వేస్తే ఈ పదం కొట్టుకుపోతాయి. ఇక ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ప్లస్ ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే మైనస్ వై స్క్వేర్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా. ఇది వన్నే ఇది వన్నే. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇందులో ఏమీ లేదు. మనం గమనించాల్సింది ఏంటంటే అల్టిమేట్గా యాన్సర్లో ఎక్కడా కూడా తీటా కనబడట్లా. పీ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, క్యూ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది. ఈ తీటాలు ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్లు ఏమీ కనబడకుండా మనకి సింప్లిఫై అయిపోవాలి అంటే ఇదిగో ఈ పదాలు ఎగిరిపోవాలి. ఈ పదాలు ఎగిరిపోవాలంటే సబ్ట్రాక్షన్ ఒకటే మార్గం. అంచేత సబ్ట్రాక్షన్ చేస్తే క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అని వచ్చింది. అంటే 3 సత్యం. కాబట్టి ఈ లెక్కకి సరైన సమాధానం 3. 2 గోపురాలు ఉన్నాయి. ఒకదాని హైటు h1, మరొకదాని ఎత్తు h2. వాటి పాదాలను కలిపే రేఖాఖండపు మధ్య బిందువు వద్ద అవి ఒకటేమో 60 డిగ్రీలు, ఇంకోటేమో 30 డిగ్రీలు కోణాలను చేస్తుంది. అలాంటప్పుడు h1:h2 విలువ ఎంత అని అడుగుతున్నారు. h1 h2 ఈ దూరం సమానం కాబట్టి ఇది d, ఇది d అనుకుందాం. ఇప్పుడు tan 60 వేస్తే h1/d. tan 60 అంటే ఎంత? √3. మళ్ళీ ఇక్కడ tan 30 వేస్తే h2/d. ఇది 1/√3. h1/h2 is equal to h1/d divided by h2/d. h1/d విలువ √3, h2/d విలువ 1/√3. కాబట్టి h1:h2 విలువ 3 లేక 3:1. రెండు స్తంభాలు ఉన్నాయట. వాటి మధ్య దూరం ఏ మీటర్లు. వాటిలో ఒకదాని ఎత్తు మరొకదాని ఎత్తుకు రెట్టింపు. వాటి పాదాలను కలిపే రేఖాఖండపు మధ్య బిందువు నుండి వాటి శీర్షాల ఊర్ధ్వ కోణాలు పరిపొరతారు. అంటే కలిపితే 90 డిగ్రీలు వస్తుంది. చిన్న స్తంభపు ఎత్తు ఎంత? సో ఇక్కడి నుంచి ఈ శిఖరాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ చేసే ఊర్ధ్వ కోణం తీటా అనుకోండి. కాబట్టి ఇది కూడా తీటా. మళ్ళీ ఇక్కడి నుంచి దీన్ని చూసేటప్పుడు ఊర్ధ్వ కోణం ఆల్ఫా అనుకుంటే ఇది కూడా ఆల్ఫా. కానీ తీటా ప్లస్ ఆల్ఫా 90 డిగ్రీస్ సరిచ్చాడు.
ఈ చిన్నదాని హైట్ హెచ్ అనుకోండి, పెద్దదాని హైట్ 2h. ఇప్పుడు ఇది మధ్య బిందువు అన్నాడు కాబట్టి ఈ దూరం సమానం. ఇది ఏ అనుకోండి, ఇది ఏ అనుకోండి. ఇప్పుడు ఈ త్రిభుజంలో tan θ వేస్తే tan θ ఈజ్ ఈక్వల్ టు h/a. ఈ త్రిభుజంలో tan α వేస్తే 2h/a. కానీ θ ప్లస్ ఆల్ఫా 90 కాబట్టి ఆల్ఫా అంటే tan 90 మైనస్ θ అంటే cot θ. కాబట్టి cot θ అనేమో 2h/a, tan θ అనేమో h/a. కాబట్టి tan θ cot θ అని వస్తే 1 వస్తుంది కాబట్టి 1 ఈక్వల్ టు h/a ఇంటూ వాటి మధ్య దూరం ఏ మీటర్లు అన్నాడా. కాబట్టి ఇది a/2, ఇది a/2, ఇది 2h/a, ఇది a/2 కూడా 4h/a. సో ఇది cot θ ఇంటూ tan θ 1 కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు 2h/a ఇంటూ 4h/a. సో a స్క్వేర్ ఈక్వల్ టు 8h². కాబట్టి h స్క్వేర్ ఈక్వల్ టు a²/8, h ఈక్వల్ టు a/2√2 మీటర్స్. కాబట్టి చిన్నదాని ఎత్తు a/2√2 మీటర్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ లెక్క ఎలా చేసాము. హెచ్ ఎత్తు గల స్తంభం, దానికి డబుల్ ఎత్తు గల స్తంభం, వాటి ఊర్ధ్వ కోణాలు, ఆ ఊర్ధ్వ కోణాలు పరిపూరకాలు అన్నాడు కాబట్టి θ ప్లస్ ఆల్ఫా 90. ఇది θ అయితే ఇది కూడా θ, ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫా. ఈ త్రిభుజంలో tan θ వేసాం, ఈ త్రిభుజంలో tan ఆల్ఫా వేసాం. ఆల్ఫా బదులు 90 మైనస్ θ రాస్తే cot θ వచ్చింది. cot θ ఇంటూ tan θ 1 అనేది వాడుకొని దాని నుంచి హెచ్ విలువ a/2√2 మీటర్స్ అని తెప్పించాం. 3 నాణెములను ఒకేసారి ఎగురు వేసిన కనీసం 2 బొమ్మలు పడుటకు సంభావ్యత ఎంత? అంటే 3 హెడ్స్ పట్టం. మొదటిది మాత్రం టెయిల్ పడి మిగతా 2 హెడ్స్ పట్టం, మధ్యది టెయిల్ పడి మిగతా 2 హెడ్స్ పట్టం, రైట్ సైడ్ది టెయిల్ పడి మిగతా 2 హెడ్స్ పట్టం. ఇంతవరకే మనకు అనుకోవాలి. వీటి సంఖ్య 1, 2, 3, 4 మొత్తం ఘటనల సంఖ్య. ఇప్పుడు ఇక్కడ హెచ్ ఉంటే ఇక్కడ హెచ్హెచ్, హెచ్టి, టీహెచ్, టీటీ 4. కాబట్టి ఇక్కడ హెచ్ ఉండేవి 4 రకాలు వస్తాయి, ఇక్కడ టీ ఉండేవి కూడా 4 రకాలు వస్తాయి, మొత్తం 8. కాబట్టి సంభావ్యత నాలుగు బై 8 అనగా 1/2. కాబట్టి 3 నాణ్యాలని ఒకేసారి ఎగరేసినప్పుడు కనీసం 2 హెడ్స్ పట్టడానికి సంభావ్యత హాఫ్. ఒక పరీక్షలో ఒక ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఊహించడానికి సంభావ్యత x/12. అదే ప్రశ్నకు తప్పు సమాధానం ఊహించడానికి సంభావ్యత 2/3. x విలువ ఎంత? ఇప్పుడు ఈ సంభావ్యత ఈ ఘటన చూస్తే ఇది దీనికి నెగేషను, ఇది దీనికి నెగేషను, అంటే ఈ పూర్తిగా పరస్పరం వియుక్తమైనటువంటి ఘటనలు. అంచేత ఇది కలిపితే అయితే సరైన సమాధానం ఊహించగలుగుతాడు, లేకపోతే తప్పు సమాధానం ఊహిస్తాడు. ఆ రెండింటిలో ఏదో ఒకటి తథ్యం. అంచేత x/12 + 2/3 = 1. x/12 = 1 - 2/3 = 1/3. x = 4.
కాబట్టి మనకు కావాల్సిన ఎక్స్ విలువ 4. ఎక్స్ 1/xల సగటు m అయితే x³ 1/x³ సగటు ఎంత? మనం x³ + 1/x³ ఎంత కనుక్కుందాం ముందు. ఇది a³ + b³ దీన్ని a + b హోల్ క్యూబ్ -3ab ఇంటూ a + b అని రాస్తే x 1/xల సగటు m కాబట్టి x + 1/x వచ్చి 2m -3 ఇంటూ x 1/x కొట్టుకుపోతాయి. x + 1/x అంటే మళ్ళీ 2m 3 ఇంటూ 2m 8m³ -6m. ఇది ఈ రెండింటి మొత్తం. సగటు అంటే /2 వేసుకోవాలి. (4m³ -3m). కాబట్టి m ఇంటూ 4m² -3. కాబట్టి x³ 1/x³ సగటు వచ్చి m ఇంటూ 4m² -3. కింది పటంలో ఓ కేంద్రంగా గల వృత్తానికి ఏపీ ఆ సర్కిల్ మీద ఏ వద్ద స్పర్శరేఖ, పీని ఓని జాయిన్ చేస్తే ఈ యాంగిల్ 30 డిగ్రీలు అని చెప్పారు, ఈ పొడవు 4 సెంటీమీటర్లు అని చెప్పారు. ఈ ఏపీ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు మనము sin 30 కడదాం. ఈ ఓఏపీ త్రిభుజంలో ఇది 90 డిగ్రీలు. ఎందువల్ల? ఒక స్పర్శరేఖకు స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థం లంబంగా ఉంటుంది, అందువల్ల ఇది 90 డిగ్రీలు. ఇప్పుడు sin 30 వేస్తే ఆపోజిట్ సైడ్ అంటే ఓఏ బై కర్ణం ఓపీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ బై 4. కానీ sin 30 అంటే హాఫ్ ఈక్వల్ టు ఓపీ బై 4. దేర్ఫోర్ ఓపీ ఈక్వల్ టు 2. హాఫ్ ఓఏ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఓఏపీ త్రిభుజంలో యాంగిల్ ఏ 90. పైథాగరస్ సిద్ధాంతం నుండి AP² ఈక్వల్ టు OP² మైనస్ OA². ఓపీ అంటే 4 కాబట్టి OP² అంటే 16 మైనస్ ఓఏ అంటే 2 కాబట్టి 4 అంటే 12. therefore ఏపీ ఈక్వల్ టు 2√3 సెంటీమీటర్స్. కాబట్టి ఇప్పుడు ఈ లెక్క ఎలా చేసాము మళ్ళీ చూద్దాం ఒకసారి. ఇదిగో ఇది ఒక వృత్తం, ఇది కేంద్రం, ఏ దగ్గర స్పర్శరేఖ గీశాడు, ఆ స్పర్శరేఖ మీద పిఓ బిందువు, ఓపీ జాయిన్ చేస్తే ఈ యాంగిల్ 30 డిగ్రీలు అని చెప్పాడు, ఈ పొడవు 4 సెంటీమీటర్లు అని చెప్పాడు. ఇక మనం స్టాండర్డ్ సిద్ధాంతం నుంచి ఒక స్పర్శరేఖకు స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థం లంబంగా ఉంటుంది అనేది వాడాము. తర్వాత పైథాగరస్ సిద్ధాంతం వాడాము. తర్వాత 30 డిగ్రీలకి sin ½ అనేది వాడాము. కాబట్టి త్రికోణమితి నుంచి కొంత సమాచారం, ప్యూర్ జామెట్రీ నుంచి కొంత సమాచారం వాడి ఏపీ ఈక్వల్ టు 2√3 సెంటీమీటర్స్ అని రాబట్టాం.
ఏబీలు సంపూరక కోణాలైతే A/2 B/2ల గురించి ఏమి చెప్పగలరు? ఏబీలు సంపూరక కోణాలని ఎప్పుడు అంటామంటే ఏబీల మొత్తం వచ్చి 180 డిగ్రీలు అయితే, అందువల్ల 2 ప్రక్కల 2తో భాగిస్తే అనగా A/2 కోణం ప్లస్ B/2 కోణం 90 డిగ్రీలు. దేర్ఫోర్ A/2 B/2లు పరిపూరక కోణాలు. కాబట్టి ఏబీలు సంపూరకాలు అయితే వాటిలో సగాలు పరిపూరకాలు.